వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. సూలూరుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు వ్యవసాయ దుకాణంలో బీపీటీ 2752 జీలకర్ర మసూరా పేరిట నకిలీ విత్తనాలు విక్రయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రైతులు కొనుగోలు చేసిన విత్తన సంచులపై అన్నపూర్ణ సీడ్స్ నంద్యాల అని ముద్రించి నమ్మకం కలిగించారు. కొత్త రకం, మంచి దిగుబడి అంటూ దుకాణదారు రైతులను మభ్యపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్లు పచ్చగా కనిపించడంతో రైతులు నాట్లు వేశారు. కానీ 20 రోజుల్లోనే పైరు వెన్ను తీయడం ప్రారంభించడంతో అనుమానాలు మొదలయ్యాయి. సాధారణంగా బీపీటీ రకానికి 60 రోజులకు వెన్ను రావాల్సి ఉండగా ముందస్తు వెన్ను రావడం తీవ్ర ఆందోళన కలిగించింది. వెన్నులో గింజల సంఖ్య అతి తక్కువగా ఉండడంతో విత్తనాలు నకిలీవని రైతులు నిర్ధారించుకున్నారు. ముందే వెన్ను తీసిన పైరు గింజ గట్టిపడదని, పంట పూర్తిగా నాశనం అవుతుందని రైతులు వాపోతున్నారు. దుకాణానికి వెళ్ళగా ఒక్కో ఎకరాకు 2000 రూపాయలు ఇస్తా అంటూ రాజీ ప్రయత్నం చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. విషయం వ్యవసాయ అధికారులకు తెలియజేసినా వారం రోజులు గడిచినా క్షేత్ర పరిశీలన తప్ప స్పష్టమైన చర్యలు లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వల్ల దొరవారి సత్రం, బిఎన్ కంట్రిగా, వరదేపాలెం ప్రాంతాలలో పాటు సుమారు 200 ఎకరాల పంట నాశనం అయిందని అంచనా. నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణంపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం చెల్లించే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.